వైసీపీలో ఇప్పటికే కొంతమంది రాజీనామాలు చేసేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు. ఇప్పుడు బాలినేని, అవంతి శ్రీనివాసు అలాగే రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు ఇందులో కొంతమంది ఎక్కడ ఇప్పుడు బాలినేని అంటే ఆయన జనసేనలో చేరిపోయారు. కొంతమంది చేరారు, కొంతమంది ఖాళీగా ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన త్వరలో టీడీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. అంతేకాదు ఆయనకి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తరపున సీట్ ఇవ్వడానికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నారట. అంటే దాదాపుగా ఆయన చేరడం అయితే ఖాయమైపోయింది అనే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఒకవేళ ఆయన గనక టీడీపీలో చేరితే ఎక్కడ సీట్ ఇస్తారు అనేదే ఇక్కడ కీలకమైన అంశం. వాస్తవానికి ఇప్పుడు ఆయన ఎక్కడ కోరుకుంటారు? ఆయన ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఎక్కడున్నారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక రకంగా పవర్ఫుల్ లీడర్. ఒకసారి ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేశారు గంట. ఆయన రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎన్నో చూసుంటారు. ఎందుకంటే ఆయన గెలిస్తే చాలు పదవి ఖాయం అన్నట్టుగా ఉండేది. అలాంటిది ఈసారి మాత్రం కుదరలేదు. 2024లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గంటా గెలిచారు. ఇప్పుడైతే ఆయనకు మంత్రి పదవి లేదు. కాకపోతే ఆయన అంచనాలు తప్పకుండా టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది ఆయన అనుకున్నట్టు. కానీ గంటాకి ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అంటే ఓకే, ఆయన మాట చెల్లుతుందా లేదా హైకమాండ్ దగ్గర పార్టీలో అంటే ఆయనకుండే ఇన్ఫ్లుయెన్స్, ఆయనకుండే బలం ఉంటుంది. కానీ ఆయనకి రాజకీయ ప్రత్యర్థి ఎవరు అంటే అవంతి శ్రీనివాసే. ఇప్పుడు ఆయన టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. అది త్వరలోనే జరగబోతున్నది. ఎందుకంటే విశాఖ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలిచేందుకు, అవిశ్వాసం నెగ్గేందుకు ఒకే ఒక్క ఓటు తారక మంత్రంగా పనిచేసింది. ఆ ఓటు అవంతి కుమార్తె 6వ వార్డు కార్పొరేటర్ అయిన లక్ష్మీ ప్రియాంక. ఇలా టీడీపీకి సరైన సమయంలో సహాయం చేసిన అవంతి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు అవంతికి పార్టీ పెద్దలు అనే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఆయన కనుక టీడీపీ తీర్థం పుచ్చుకుంటే ఇప్పుడు భీమిలి సీటుకి సంబంధించి ఒక ఫైట్ అవుతుందా? భీమిలి సీటు ఆయనకి దక్కుతుందా? లేదంటే ఆ భీమిలి సీటు గతంలో ఈయన కూడా గంటా శ్రీనివాసరావు గారు కూడా గతంలో గెలుచున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన ఆ సీటు కావాలని కోరుకుంటారు. ఏది ఏమైనా అవంతి శ్రీనివాస్ అయితే మాత్రం త్వరలో టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు ఎందుకు చేరలేదంటే ఆయన చేరడానికి సిద్ధంగా ఉంటే జనసేన అడ్డుకుంది అనేది. ఎందుకంటే అప్పుడు బంతి, చామంతి, పూబంతి, అవంతి అనేదో కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. సో అంటే ఆయనకి ఇష్టం లేదు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవడం. అలాగే ఆయన జనసేనలో చేరడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ టీడీపీలో చేరుకుంటే, ఒకవేళ చేరుతానంటే జనసేన అడ్డుకుంటుందా, సైలెంట్గా ఉంటుంది అనేది. ఏది ఏమైనా త్వరలో అయితే టీడీపీ కండువా కప్పుకోవడానికి అవంతి సిద్ధం అవుతున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది.